మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం విద్యార్థులకు, నిరుద్యోగులకు మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులు ఆరోపించారు. సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం నాయకులు మనోజ్, హేమంత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 420 హామీలను ఇచ్చిందని ఆరోపించారు. ప్రధానంగా సూపర్ 6 హామీలు ఇచ్చారని, అందులో ఏ ఒక్కటి నెరవేర్చలేదని ధ్వజమెత్తారు. 7,800 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే 700 కోట్లు మాత్రమే విడుదల చేసినట్లు ఆరోపించారు. ఈ విద్యార్థులు కళాశాలకు వెళితే యాజమాన్యాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని అన్నారు. వెంటనే కూటమి ప్రభుత్వం నాయకులు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేకుంటే దశల వారీగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకులు చక్రి, జస్టిస్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైన కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ తీయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 72,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పడ్డారు. దీనివల్ల దాదాపు వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ వస్తూనే కూటమి ప్రభుత్వం ఏర్పడతానే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు, కానీ ఉన్న ఉద్యోగాలను కూడా పీకేశారు. ఏపీఎండీసీ గానీ, ఏపీ ఫైబర్ నెట్ గానీ, కార్పొరేషన్ లో గానీ, ఎండియూ వెహికల్స్ లో గానీ ఉన్న ఉద్యోగాలు వేలాది మంది చిరుద్యోగులందరినీ కూడా రోడ్డును పడేశారు. మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు తెలిపి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర లేస్తుందని మేము భావిస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ యువజన విభాగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. వాళ్ళు సూపర్ 6 హామీలు అని చెప్పారు. సూపర్ 6 కాదు, వాళ్ళు దాదాపు 420 హామీలు ఇచ్చారు. 420 ప్రామిసెస్, 400 బీచ్ హామీలు, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో జరిగిందంతా ఏముందంటే భయాందోళనలు, అక్రమాలు, అరెస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తులు ధ్వంసం చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ఇలాంటివి తప్ప అప్పులు, తప్పులు, ఇవి తప్ప రాష్ట్రంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కుంటుందని మేము యువకులు, విద్యార్థులు భావిస్తున్నాం. ఇదే విధంగా చేస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పల్లెల్లో గానీ, అర్బన్ లో గానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు నాయుడు గారు గానీ, లోకేష్ గారు గానీ యువతకి ఇచ్చిన హామీలను మొదట నెరవేరుస్తారని మేము భావిస్తున్నాం. మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. యువతకి ఇచ్చిన నిరుద్యోగ వృత్తి హామీ నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఇప్పటికి సంవత్సర కాలం గడిచింది. ఒక్కొక్క నిరుద్యోగికి 36,000 రూపాయలు బాకీ పడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కరికన్నా మీరు నిరుద్యోగ వృత్తిని ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి, నారా లోకేష్ గారికి మంత్రి పదవి ఉద్యోగం వచ్చింది. అంతేగాని రాష్ట్రంలో ఏ విద్యార్థికి కూడా ఉద్యోగం రాలేదు. మీరు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మా అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసుకు కూడా భయపడద్దని కేడర్ కి పూర్తిగా హామీ ఇచ్చారు.
మేము ఎక్కడా కూడా భయపడే ప్రశ్న లేదు. లాఠీలు తూటాలు విద్యార్థి యువజన ఉద్యమాలను ఏమీ చేయలేవు. ఈ విధంగా మేము ఏం చెప్తున్నామంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని విద్యార్థులు యువతకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, సూపర్ 6 హామీలు నెరవేర్చండి. అదేవిధంగా మీరు ఇచ్చిన 420 ప్రామిసెస్ ఏవైనా ఉన్నాయంటే ఆ 420 హామీలను నెరవేర్చాలని మేము వైఎస్ఆర్ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా.